హలో హాయ్ వ్యూవర్స్, ఈరోజు మీకు చార్నగర్ కు నియర్ లో ఒక మంచి డెవలప్మెంట్స్ విత్ రేరా టీటీసీపీ అప్రూవల్ తో ఒక మంచి ప్రాజెక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. దీనిలో మనకు 80% మనకు లోన్ అవైలబిలిటీ కూడా ఉంది. సో ఈ ప్రాజెక్ట్ ఎక్కడో కదండి, మనకు చార్నగర్ నుంచి జస్ట్ 3.5 కిలోమీటర్స్ లో ఉంటుంది. అలాగే మనకు ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది పరిగి వెళ్ళే రూట్ అండి. ఇది ప్రెజెంట్ మనకి 200 ఫీట్ రోడ్ అప్రూవల్ కూడా అయిపోయింది. సో త్వరలో వర్క్ స్టార్ట్ అవుతాయి. సో ఈ పరిగి రోడ్ నుంచి జస్ట్ మన ప్రాజెక్ట్ వచ్చేసి 1.5 కిలోమీటర్స్ లో ఉంటుంది. సో ఒకసారి మనం ప్రాజెక్ట్కి వెళ్ళి మన ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం పదండి. సో చూశారు కదండి, ఇదే మన ప్రాజెక్టు. ఒకసారి మనం చూసుకున్నైతే ఒక మంచి బ్యూటిఫుల్ గ్రాండ్ వెల్కమ్ ఆర్చ్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు రోడ్ ప్రేసింగ్ ప్రాజెక్ట్ అండి. ఒకసారి మనం ఈ రోడ్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇది కిషన్ నగర్ రోడ్ అంటారండి. ఇది ప్రెజెంట్ మనకు 40 ఫీట్ రోడ్ ఉంది, 100 ఫీట్ ప్రపోజల్ లో ఉంది. సో ఆ వర్క్స్ కూడా మనకు త్వరలోనే స్టార్ట్ అవబోతున్నాయి. సో ఒకసారి మనం ప్రాజెక్ట్ లోపల డెవలప్మెంట్స్ ఏంటి, ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసుకుందాం. సో ఇదేనండి మన ప్రాజెక్టు. సో మన ప్రాజెక్ట్లో ఆల్రెడీ ప్లాట్ తీసుకున్న కస్టమర్ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశాడు. సో మన ప్రాజెక్ట్కి రెండు వైపులా చూసుకుంటే మంచి బ్యూటిఫుల్ రెసిడెన్షియల్ హౌసెస్ కూడా ఉన్నాయి. సో దీంతో పాటుగా మనకి సైట్కు నియర్లోనే మనకు ఇక్కడ వరకు మంజీరా కనెక్షన్ కూడా ఉందండి. సో ప్లస్ మన ప్రాజెక్ట్కు నియర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు వేద పాఠశాల ఉంది, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ స్కూల్ ఉన్నాయి. సో ఇదేనండి మన వెంచరు. సో మన వెంచర్లో చూసుకున్నట్లయితే మనకు మెయిన్గా వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్స్, ఇంటర్నల్గా వచ్చేసి మనకు 33 ఫీట్ రోడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ రోడ్స్ కూడా మనకు ప్యూర్లీ మన బీటీ రోడ్స్ అండి. సో దీంతో పాటుగా మనకు ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, ఈచ్ ఫ్లాట్కు మనకు ఫ్లాట్ నెంబర్స్ కానివ్వండి ప్రొవైడ్ చేశాము. అలాగే మనకు ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా అయిపోయిందండి. అలాగే మనకు టోటల్ ప్రాజెక్ట్లో మనకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా మనకు పూర్తి అవ్వడం జరిగింది. అలాగే మనకు ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేశాము. దీంతో పాటుగా మనకు వచ్చేసి ఏంటంటే మనకి ఈ ప్రాజెక్ట్లో మేజర్గా వచ్చేసి మనకు 7 పార్క్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఈచ్ పార్క్ కూడా మనకు డిఫరెంట్ ఆఫ్ థీమ్స్ తో మనము ఇస్తున్నామండి. లైక్ చిల్డ్రన్ ప్లే ఏరియా కానివ్వండి, సైక్లింగ్ ట్రాక్ కానివ్వండి, ఫుట్బాల్ కోర్ట్ కానివ్వండి, అలాగే మనకి సీనియర్ సిటిజన్స్ కూర్చొని మాట్లాడుకునే ప్లేస్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ ఆఫ్ థీమ్స్ తో మనకు పార్క్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు టోటల్ 28 acres లో ఉంటుంది. సో ఈ ప్లస్ మీకు దీంట్లో 70% లోన్ అనేది ప్రొవైడ్ అవుతుంది. సో మీకు రెసిడెన్షియల్ పరంగా ఇది మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. మీరు ఒకసారి అట్మాస్ఫియర్ చూసుకున్నట్లయితే మనకు ఒక చుట్టూ ఎటు తీసుకుని మనకు ఒక గ్రీనరీ కనిపిస్తుందండి. సో ఒకసారి మన ప్రాజెక్ట్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మన ప్రాజెక్ట్కు నియర్లోనే మనకి MSN ల్యాబ్ కానివ్వండి, అమెజాన్ డేటా సెంటర్ కానివ్వండి, లైక్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కానివ్వండి, అలాగే మనకు వచ్చేసి జాన్సన్ బేబీ పౌడర్స్ కానివ్వండి, PNG కంపెనీ లాంటివి కానివ్వండి, నియర్ డాక్టర్ లెడ్డిస్ లాంటి ల్యాబ్స్ కానివ్వండి, దాంతోపాటుగా మనకు ఐప్రసాద్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా మనకు మన ప్రాజెక్టు వెరీ నియర్లోనే ఉంటున్నాయండి. దాంతోపాటుగా మనకు హాస్పిటల్ పరంగా చూసుకుంటే మనకు ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయండి, స్కూల్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా డెవలప్ అయింది. సో మనకు వెరీ నియర్లో చార్నగర్ కూడా ఉందండి. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పై కనిపిస్తున్న నా నెంబర్ కాల్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.